Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సరఫరా చేస్తామని, డ్రింకింగ్ వాటర్ ను ప్రజలందరూ పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. తాడేపల్లిగూడెం పుర ప్రజలకి విజ్ఞప్తి అండి. ఈ నెల 10వ తేదీన గోదావరి కెనాల్ క్లోజ్ చేశారు. కెనాల్ క్లోజ్ చేయగానే మనం ఒక వారం రోజులు కెనాల్ వాటర్ వాడుకుందామని కెనాల్ గడ్డగా బండ్ వేసాం. ఆ బండ్ వేయడం మూలంగా నీళ్లు ఆగి పంపులకి ఎక్స్ట్రా వాటర్ అందుతుందండి. దాని మూలంగా కాలువ కట్టినా కానీ వారం రోజులు అదనంగా వాటర్ తీసుకోగలుగుతాము. ఇది కాకుండా పంపుల చెరువు ఫుల్గా ఉంది. పంపుల చెరువు వాటర్ మనకి 22 రోజులు సరిపోతుంది. 22 ఇది ఒక 7 రోజులు, 29 రోజులు మనకు వాటర్ సరిపోతుంది. మే 10న కాలువ కట్టారు కాబట్టి జూన్ 5 వరకు మనకి కాలువ నీళ్ళు సరిపోతుంది, గోదావరి వాటరు. సో జూన్ 1న కాలువ విడిచిపెడతారు. కాలువలో నీళ్ళు పారుదల అయినా కానీ మంచినీళ్ళు వచ్చే వరకు ఆగి జూన్ 5 నుంచి మన వాటర్ ఎగైన్ కాలువలో తీసుకోవడానికి ప్లాన్ చేస్తామండి. ఈ ఏడాది మనకి డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్లాన్ చేస్తున్నామండి. ఎక్కడైనా పొల్యూషన్ ఉన్నా కానీ మాకు వెంటనే ఇంటిమేట్ చేస్తే అవర్స్లో అది పొల్యూషన్ అనేది క్లియర్ చేస్తామండి. మురికి నీళ్ళు వచ్చినా కానీ అట్లాంటిది ఏమైనా మాకు తెలియపరిస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతామండి. థ్యాంక్ యూ సార్. ఈ ఏడాది ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తున్నామండి. మే 17 బివిఆర్ కళా కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య పోటీలు, 31వ జాతీయ స్థాయి నాటక పోటీలకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని బివిఆర్ కళా కేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు తెలిపారు. బీవీఆర్ కళా కేంద్రం తరఫున కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. మరి ప్రతి సంవత్సరం ఉగాదికి నాటకోత్సవాల్ని మనం ప్రారంభించుకునేవాళ్ళం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రేపటి నుంచి అనగా 18వ తేదీ నుంచి మరి 25వ తేదీ దాకా 8 రోజుల పాటు నృత్యోత్సవాలు, నాటకోత్సవాలు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. అంతేకాకుండా పౌరాణిక నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ససంకల్పంతో సురభి కళాకారులతోటి మనం సీతా పరిత్యాగము అనే లవకుశ మరియు ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు వేడుకను పురస్కరించుకుని ఆయన ఘంటసాల పేరు మీద ఒక నాటకాన్ని కూడా మనం వేయించడం జరుగుతుంది. దానికి అరుదైనటువంటి కళారూపాలు, అలాగే సాంకేతికంగా మరి టీవీకి, సినిమాకి చూసిన విధంగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి సురభి వారి. అవన్నీ కూడా మన ప్రాంతంలో అరుదుగా జరిగాయి. గత సంవత్సరం శశిరేఖా పరిణయం అనే మాయాబజార్ నాటకాన్ని చాలామంది ప్రేక్షకులు ఉత్సాహంగా చూసి చాలా జయప్రదం చేశారు. ఈ సంవత్సరం మరి దాతలేఖ సహకారంతో 2 రోజుల పాటు సురభి కళా ప్రదర్శనలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో, దేశంలో కూడా పేరు పొందినటువంటి గొప్ప గొప్ప నృత్య కళాకారుల్ని మనం ఈ వేదిక ద్వారా ఈ సంవత్సరం సత్కరించడం జరుగుతుంది. ఈ వేదికని స్వర్గీయ శ్రీ గుండెమోగుల వెంకట కృష్ణారావు, సత్యవతి దంపతుల పేరు మీద, ఆదిలక్ష్మి దంపతుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే భారతీయ విద్యాభవన్స్, అలాగే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వారు సహకారం కూడా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ యొక్క సహకారం కూడా ఈ కార్యక్రమాలు మరి నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం కళల కానాచి శ్రీ బీవీఆర్ కళా కేంద్రంలో మరి జాతీయ స్థాయి నాటకోత్సవాలు, జాతీయ స్థాయి నృత్య పోటీలు రేపటి నుంచి వారం రోజుల పాటు
మరి బుద్దాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. మరి ఈ నెల 18, 19 ఈ 2 తేదీల్లో తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట డిహెచ్ఆర్ వద్ద ఉన్న బుద్దాల కన్వెన్షన్ హాల్లో జాతీయ స్థాయి నృత్య పోటీలు, కూచిపూడి, కథక్కలి, భరతనాట్యం ఇత్యాది జాతీయ స్థాయి నృత్య పోటీలు జరుగుతాయి. తర్వాత 20, 21, 22, 23 ఈ తేదీలలో జాతీయ స్థాయి నాటక పోటీలు మరి తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో జరుగుతాయి. మరి 31వ జాతీయ నాటకోత్సవాలు ఇది. అంటే 31 వసంతాలుగా బీవీఆర్ కళాకేంద్రంలో బుద్దాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో మరి ఈ జాతీయ స్థాయి నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ ఎంపిక చేసిన జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి నాటికలను ఈ పోటీల్లో ప్రదర్శిస్తారు. మరి ఆ ప్రదర్శనకు సంబంధించి అనేక బహుమతులు కూడా న్యాయ నిర్ణేతలు అందజేస్తారు. తాడేపల్లిగూడెం పేరు చెప్తే కళల కానాచి. మరి బీవీఆర్ కళాకేంద్రం 3 దశాబ్దాలుగా వేలాది కార్యక్రమాలతో హైదరాబాదు రవీంద్ర భారతి కళావేదికని, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని మరిపించే విధంగా తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రం మరి సాంస్కృతిక పద సంపదకు, సాంస్కృతిక వారసత్వానికి వేదికగా నిలవడానికి కారణం తాడేపల్లిగూడెం ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహము. మరి బుద్దాల రామారావు గారు మరి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సభ్యుల సహకారంతో ఈ నాటకోత్సవాల్ని ఎండైనా వానైనా మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాలని దేదీప్యమానంగా నిర్వహిస్తున్న బుద్దాల రామారావు గారికి బీవీఆర్ కళాకేంద్రం తరపున, తాడేపల్లిగూడెం ప్రజల తరపున కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కుటుంబ సమేతంగా మీరు పాల్గొని ఈ 2 వేదికల వద్ద జరిగే దేవుళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ ఈ బీవీఆర్ కళాకేంద్రం వారు నిర్వర్తించే ఉగాది నాటకాలు పురస్కరించుకుని ఉగాది సందర్భంగా ఈ బీవీఆర్ కళా అధ్యక్షులు బుద్దాల రామారావు గారు పర్యవేక్షణలో ఈ బుద్దాల కన్వెన్షన్లో రేపు నుంచి ఈ నృత్య పోటీలు రేపు ఎల్లుండ, అలా 20 నుంచి 24 వరకు 25 వరకు నాటిక పోటీలు బీవీఆర్ కళాకేంద్రం తాలూకా దగ్గర ఉన్న కోర్టు దగ్గర ఉన్న తాలూకా దగ్గర కోర్టు దగ్గర బీవీఆర్ కళాకేంద్రంలో జరుగుతున్నాం. అలా మన ఈ ప్రేక్షకులందరూ ఈ కార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయాలని కోరుతున్నాను. శుక్రవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయం శుక్రవారం పురస్కరించుకుని నందు విశేష పూజలు జరిగినాయి. పెద్ద సంఖ్యలో భక్తుల పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. జై బలుసులమ్మ తల్లి. ఈరోజు మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బలుసులమ్మ వారికి దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణ కోసం మన తాడేపల్లిగూడెం గ్రామవాసులు బాపోలు రాంబాబు గారు, ఆయన పూర్తి పేరు యామసుందర వరప్రసాద్ గారు, పద్మావతి వాళ్ళ మనవరాలు, కొడుకు, కూతురు. ఆ పాపోలు జై వెంకట భగత్ గోపాల్ రజిత గారి పాప బిహారశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానానికి, అన్న ప్రసాద వితరణకి వారు
21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఎల్లవేళ ఆశీర్దిస్తూ వాళ్ళ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అమ్మవారికి ఆశీస్సు ఉండాలని మేము వారి తరపున అమ్మవారిని మేము కోరుకున్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇతర భక్తులు కూడా మాకు సహకరించారు. వారు తంగెల రామాంజనేయులు గారు ప్రతి శుక్రవారం మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి కానీ ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం 15 కేజీలు ఉల్లిపాయలు ఇస్తారు క్రమ తప్పకుండా. అలాగే కోట ధ్రువ తేజ గారు 5,000, జుత్తు జయకృష్ణ వెంకట శ్రావణి గారుల తన్విక పుట్టినరోజు సందర్భంగా 26,000 బియ్యం. అలాగే జే బోయి రాజశేఖర్ గారు 1,000 రూపాయలు, ధనంజయ్ గారు 1,151 రూపాయలు, అదే ధనంజయ్ గారు 551 రూపాయలు ఒకటి, ఎన్సీఆర్ గారు 5 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ బియ్యం ఈ యొక్క కార్యక్రమం ఇచ్చినవి కూడా రేపు వచ్చే శుక్రవారం నాడు కార్యక్రమాలు మేము ఈ కార్యక్రమాన్ని వినియోగిస్తాం. ఈరోజు పూర్తిగా మన సాంబాబు గారు బాబోలు యాంబాబు గారు మనం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి మా ఉత్సవ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై బలసమ్మ తల్లి. అలాగే మరొక విశేషం ఏంటంటే అతి త్వరలోనే అమ్మవారికి గాలి గోపురం 5 అంతస్తుల కల గాలి గోపురాన్ని కూడా మేము ఒక డోనర్ వచ్చారు, ఆయన ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇప్పుడు మోడ వెళ్ళిన తర్వాత మంచి రోజులు రాగానే శంకుస్థాపన చేసి 5 అంతస్తుల గాలి గోపురాన్ని కూడా శ్రీకారం చుట్టాం. దాని నిమిత్తం మా ఉత్సవ కమిటీ అయినటువంటి అప్పన రమేష్ కుమార్ గారు ఒక 2 లక్షలు, అలాగే వానపల్లి వరప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గాలి గోపురానికి ఒక బెంగళూరు భక్తుడు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున మేము ఎన్ఎస్ చేస్తాం, ఎంత ఇస్తున్నారు ఏంటి అన్నది అది కూడా అతి త్వరలోనే మేము ఈ కార్యక్రమం మూడ వెళ్ళిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అలాగే అమ్మవారికి ఉత్తరం పక్కన కోనేరుకు ఎదురుగాను 40 x 80 అడుగులు పొడుగు 80 అడుగులు వెడల్పుతోను రౌండ్ షెడ్ కూడా వేయటం. ఎందుకంటే ఏదో వర్షం వచ్చినా ఎండ కాసినా భక్తులకు ఏమేమి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అది కూడా అతి త్వరలోనే మేము శ్రీకారం చుడతాం. కావున దీని నిమిత్తం ఎవరైనా భక్తులు ఇవ్వాలనుకున్న వారు వచ్చి మాకు సంప్రదించితే వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ యొక్క పిల్లల పేరు మీద ఎవరి పేరు మీద మేము ఇచ్చిన ఆ పేరు అక్కడ రాయడం జరుగుద్ది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ వంతు మీ సాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై బలసమ్మ తల్లి. ప్రతి శుక్రవారం అన్నదానంలో కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కూడా మన బలసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించబడుతున్నది. ఈరోజు పాపోలు హేమసుందరం గారు ఆధ్వర్యంలో హేమబాబు గారి ఆధ్వర్యంలోని వారి యొక్క సహకారంతో అన్నదానం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం ఏంటంటారు, మీ ఇంట్లో జరిగే ఎటువంటి శుభకార్యాలకైనా కూడా గుర్తుగాను మనం ఇక్కడ వచ్చి మీరు కూడా సహకరించి ఇందులో భాగస్వాములు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్న బట్టే ఇంత అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ముందు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలకు కూడా అతి త్వరలోనే రథశాలకు సంబంధించింది షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి వ్యాఖ్యాన మండపం కానీ కోనేరు చుట్టూ ఉన్నటువంటి స్టీల్ గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలకి కూడా మీ అందరూ కూడా పాల్గొని మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై బలసమ్మ తల్లి. తనకు ఓటు వేసిన ఓటరు మహాశీలు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన గూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యురాలు ఉంగరాల పద్మ ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో పత్రికా విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ఎన్నో కష్టాల కోర్చి తన కుమార్తెకు ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేరినట్లు గుర్తు చేశారు. అయితే కొంతమంది నాయకులు ఉద్యోగం నుంచి తన కుమార్తెను తీసేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందండి. నాకు ఓటు వేసిన అభ్యర్థులందరికీ, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న కారణంగా నేను ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగిందండి. నేను రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగపడే వ్యక్తిలాగా ఉండాలని ఆశిస్తున్నానండి. ఒకవేళ నేను రాకపోతే వచ్చే ప్రభుత్వానికి సహాయంగా
వాళ్ళకి అందరికీ మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నానండి. అందరూ ప్రభుత్వం అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. వాళ్ళతో పాటు నేను కూడా సహాయ సహకారాలు అందించాలని ఆశతో ఎదురు చూస్తున్నానండి. నా వంతు సహాయం వాళ్ళకే చేకూరుస్తానని మాటిస్తున్నానండి. మరోసారి నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ, ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. నేడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా ఈసారి 82.11% వరకు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అందరికీ కూడా, ఓటుని వేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా మనందరూ కూడా ఓటు హక్కుని బాధ్యతగా నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది. అప్పటికీ కూడా ఈసారి ఎన్నికల నిర్వహణ అధికారులు మాత్రం అక్కడ ఏర్పాట్లో అయితే దాదాపుగా చాలా వెనకబడి ఉన్నారని చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, ఈసారి మీరు ఎన్నికల్లో నిర్వహణలో ఎవరైతే ఓటింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందో, ఓటింగ్ బూత్ల దగ్గర ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితుల్లో జనాలు అల్లాడిపోవడం జరిగింది. సరైనటువంటి వసతులు మీరు ఏర్పాటు చేయలేకపోయారనేది వాస్తవం. అదేవిధంగా తాగడానికి మంచినీరుని మీరు ట్యాంకులు పెట్టడం తప్ప గ్లాసు కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. ఒక అభ్యర్థి కానీ, అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా లేనటువంటి ఇక్కడ కండిషన్స్లో సామాన్యులు అల్లాడిపోవడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంలు చాలా మొరాయించడం, అంటే టైం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే లోపల ఓటు వేసే వ్యక్తులకి ఏది ఎంపీకో ఏది ఎమ్మెల్యేకో కూడా సరైనటువంటి పీఓలు ఎక్స్ప్లెయిన్ చేయలేదనేది మాత్రం నా వాదన. ఖచ్చితంగా ఏది ఏవైనప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా తేటపల్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మన దగ్గర జరిగినటువంటి ఇలాంటి పొరపాట్లు విశ్లేషణ చేసుకొని నెక్స్ట్ టైం డెఫినెట్గా మంచి పోతారంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సూచన చేసుకుంటూ, ఇవాళ మనందరం కూడా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు కలగడం మనందరికీ తెలుసు. అనేక ఇబ్బందులు పడ్డాం. వాస్తవంగా సాగునీటి దగ్గర నుంచి, ప్రాజెక్టు నిర్వహణ దగ్గర నుంచి, విద్యార్థులను ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ రాక నిరుద్యోగ యువత ఇబ్బందులు కానీ, అదేవిధంగా వయోవృద్ధులకు కావాల్సిన పెన్షన్స్ విషయంలో, అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్సే కాకుండా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్స్ కానీ, ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి నెలవారీ జీతాలు కానీ ఏది కూడా సవ్యంగా అందలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి చూసినట్టయితే పూర్తిగా కుంటుస్థాయి పడింది. సంక్షేమం అనే పదంతో మాత్రమే మనం ప్రయాణం చేస్తాం తప్ప అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడినటువంటి వాస్తవ విషయాన్ని గమనించి రాబోయే ప్రభుత్వం ఏదైతే ఏర్పడబోతుందో నూతన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఇప్పటికైనా అభివృద్ధి మీద పూర్తిగా మనసు పెట్టాలని, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ జీడీపీని మరింత వృద్ధి పెంచాలని, ద్రవ్యోల్బణం తగ్గించాలని, నిరుద్యోగతకు ఉపాధి కల్పించాలని, నీటిపారుదల శాఖ మరి వాడు చూసినట్టయితే మనకి ఏదైతే పోలవరం ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేయాలని, కొత్త కంపెనీస్ని ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉన్నట్టుగా అక్కడ కల్పించడానికి ప్రయత్నం చేయాలని, అదేవిధంగా భూ హక్కు చట్టం ద్వారా భూతంగా చూపిస్తున్నటువంటి ఆ భూ హక్కు చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి ప్రజలకి మానసిక ప్రశాంతత కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన ప్రభుత్వానికి స్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరికీ ఓటర్ మహేశ్వరులందరికీ తెలియజేస్తున్నా, మీరు ఓటు వినియోగించిన ప్రతి ఒక్కరికి నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు గురువారం ఉదయం అలంపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ తీగల రమేష్ మరియు డాక్టర్ రాజశేఖర్ డయాబెటిస్ సంబంధించి ట్రస్ట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు. నేను భగవంతుడి దగ్గర ఒకటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ క్షేమంగా వెళ్ళాలి, అది ఒకటే కోరుకుంటాను. రెండోది ఏంటంటే రీడింగ్ క్లాసులు ఫ్రీ అండి, మా దగ్గర 4 వరకు ఫ్రీ అండి. సేల్స్ అంటే ఇప్పుడు ఇద్దరు మనకు రెగ్యులర్గా ఉండాలంటే లక్షలు అన్నీ ఇక్కడ అలాగే చెవి ముగ్గురు డాక్టర్ అవి కూడా ఉపయోగించారు. అక్కడ చూపించుకోవచ్చు, అక్కడ ఎక్కడైనా చూపించుకోవచ్చు. చాలా రోజులు
దానికి సంబంధించిన కొలెస్ట్రాల్ చెట్లు లేవు అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేస్తాం. మనకి డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్ కానీ టైఫాయిడ్ అన్ని టెస్టులు ఫ్రీ. అలాగే ఇప్పుడు రేపు వేసవకాలం వస్తుంది, కొత్త నీరు రావచ్చు, మోషన్స్ అవ్వచ్చు. మోషన్స్ పదవి చేయకూడదు. ఇది ఇంటికి చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. దీన్ని 40 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ చేసాను ఈ ఫస్ట్కి. బోలని డబ్బులు నేను పోజేసుకుని ఉంచుకుంటాను. రేపు పొద్దుట అక్కడ కడతాను కూడా భగవంతుడు ఇచ్చాడు మనం. ఇవన్నీ మీరు ఇంటికి చేస్తున్నారని అనుకోవచ్చు. ఏం ఆశిస్తున్నారని చెప్పాను. నేను ఆశిస్తున్నాను మీ నుంచి ఒకటే, అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఏ రోగం వచ్చినా శుభ్రంగా తగ్గాలి. నా ముఖంలో ఆనందం అంటే ఇక్కడికి వచ్చే తగ్గిందండి, బాగా తగ్గిందండి. శ్రీ వెంకటరమణ రైస్ మిల్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అలంపురంలో పెట్టిన ఉచిత హాస్పిటల్కి రేపు ఆదివారం 19వ తారీఖు ఆదివారం తీగల రమేష్ గారు న్యూరో సర్జన్ అయిన, ప్రముఖ న్యూరో సర్జన్ అయిన, విజయవాడ నుంచి అను న్యూరో కార్డియాలజీ హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడికి వస్తారు. అలాగే ఈ 3వ ఆదివారం ఆయన వస్తున్నారు, నరాలకు సంబంధించి వస్తారు. అలాగే ఆయనతోటి పాటు డయాబెటిక్ పూర్తి స్పెషలిస్టు డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో, ఆయన లండన్లో షుగర్కి సంబంధించి కాలు ఏళ్ళు పుల్లు పడిన వాళ్ళకి కాలు ఏళ్ళు తీయకుండా ముందే దాని గురించి తీయకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఆయన రీసెర్చ్ చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో చేస్తున్నారు. ఆయన మన అలంపురం హాస్పిటల్కి, ఉచిత హాస్పిటల్కి రేపు 19వ తారీఖున ఆయన కూడా వస్తారు. 19వ తారీఖు 20వ తారీఖు 2 రోజులు ఉంటారు. 19వ తారీఖుని నడుంకా నుంచి అరికాలు వరకు ఆయన నరాల స్పందన ఎలాగ ఉందనేది ఒక టెస్ట్, అరికాల్లో టెస్ట్, 2 రకాల టెస్టులు చేస్తారు. తిమ్మిర్లకి, అరికాలు పోట్లకి దానికి శాశ్వత పరిష్కారం జరిగేలాగా 2 రకాల టెస్టులు చేసి మందులు ఇస్తారు. తర్వాత స్టేజ్ ఏళ్ళు వంకరలు పోవటం, అలాగే కాళ్ళ మీద పుళ్ళు, ఏళ్ళు గ్యాంగ్రీస్ అంటారు, తగ్గకపోవటం, కాలు తీసేయటం, ఏళ్ళు తీసేయటం, అలాగా ముందుకు వెళ్లకుండా ముందే ఇక్కడ మన అలంపురంలోనే మన హాస్పిటల్లోనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.